హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు తోటకూర ఆకుకూర ఫ్రై చేశానండి. కొంచెం ఆకుకూర మిగిలింది. సరే పిల్లలకి ఆమ్లెట్ వేసిద్దామనేసి తోటకూర ఆమ్లెట్ వేస్తున్నానండి. ముందు కొంచెం ఉప్పు, కారము, ఎగ్ని మంచిగా బీట్ చేసేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా ఎగ్ బీట్లో కలిపేసుకుంటున్నానండి. చక్కగా అలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ని మంచిగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుందండి. అలాగే తోటకూర ఎగిరేసానండి ఈరోజు మార్నింగ్. అది మిగిలింది. ఒట్టిగా ఇస్తే పిల్లలు తినరండి. ఈ తోటకూరని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆమ్లెట్లో వేసేసుకోవాలి. మామూలుగా లేకపోయినా ఒట్టి ఆకుకూర ఉన్నా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఎలాగో తోటకూర ఇగురు కొంచెం ఉంది, ఉదయం చేసింది. అందుకని ఆ తాలింపుని ఇందులో వేసేసి మంచిగా బీట్ చేసేసుకున్నానండి. స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకున్నాను. ఒక్కటే పెద్దగా వేయకుండా ఇలా చిన్న చిన్నగా వేస్తున్నానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా షేప్ని బట్టి. మంచిగా ఆయిల్లో వేసేసుకున్నాను. తోటకూర ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆకుకూర తిననప్పుడు పిల్లలకి ఇలా ఆమ్లెట్ రూపంలో వేసి ఇచ్చేసామంటే ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ అండ్ ఈజీ అండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్య దోవరి ఛానల్. ఓకే, బాయ్ అండి.